సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేది ఎవరి లెక్కలు వాళ్ళే ఉన్నాయి. సరే, అగ్ర ఛానళ్ళకి సంబంధించిన సర్వేలు చూద్దాం. ముందుగా అయితే మాత్రం ఈ లోపుగా లోకల్ సంస్థలకు సంబంధించినటువంటి తెలుగు సంస్థలకు సంబంధించిన చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో వచ్చేటప్పటికి తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని చెప్తోంది. క్రిందటిసారి 40% ఓట్లు వచ్చినటువంటి తెలుగుదేశం, 6% జనసేన, 5.8 దాకా 0.8 వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల 52% ఓట్లు వచ్చినాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిందటిసారి 50% అయితే ఈ దఫా 43కి పడిపోయింది అన్నటువంటిది అంచనా వేస్తోంది. అదే సందర్భంలో సీట్ల పరంగా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 114, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39కి పరిమితం కాబోతోందని 22 చోట్ల కీన్ కంటెస్ట్ అన్నటువంటిది అంచనా వేసింది. ఇందులో శ్రీకాకుళం వైసీపీ టీడీపీకి 7, వైసీపీకి 2, విజయనగరం టీడీపీకి 4, వైసీపీకి 3 అంటే కూటమికి అనమాట. విశాఖపట్నం 11 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, 2 వైసీపీ. వెస్ట్ గోదావరిలో 12కు గాను 12 వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ గోదావరిలో 15, 3. అలా కృష్ణాలో 13, 2, గుంటూరులో 13, 3, ప్రకాశంలో 8, 3, నెల్లూరులో 7, 2, కడప 2, 4, కర్నూలు 6, 6, అలాగే అనంతపురం 9, 3, చిత్తూరు 7, 4 సీట్లు. టోటల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 ఖాయం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 114 ఖాయం, 22 కీన్ కంటెస్ట్ ఉన్నది. అలాగే ఇతరులకి సంబంధించి లేదన్నటువంటిది వీళ్ళ అంచనాగా ఉంది.